తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చెలరేగడం వెనుక పోలీసుల వైఫల్యమే ఎక్కువగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. చంద్రబాబు పురంధేశ్వరి డైరెక్షన్లో ఈసీ పనిచేసిందని, ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు నుంచి ఉన్నత పోలీసు అధికారులను మార్చడంతోనే అల్లర్లు భారీగా జరిగాయని తెలిపారు. పోలింగ్కు ముందు వచ్చిన అధికారులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటనలకు ప్రధాన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారే అని తెలియజేస్తా ఉన్నా. ఎంచేతనంటే ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యమే. తాడిపత్రి ప్రాంతంలో గత 40 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే 1989 సంవత్సరం నుంచి కూడా దాదాపుగా 7-8 ఎలక్షన్లు జరిగాయి. ప్రతి ఎన్నికల రోజు కూడా, పోలింగ్ రోజు, ఆ తరువాత కౌంటింగ్ రోజు కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినారు. మొన్న చూస్తే సోమవారం రోజు మే 13వ తారీఖు పోలింగ్ రోజు స్వల్ప గొడవలు జరిగినాయి. మరి అది కూడా పరిగణలో తీసుకుంటే బాగుండేది. ప్రధాన అభ్యర్థులైనటువంటి పెద్దారెడ్డి గారి ఇంటి దగ్గర, మరి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు పెట్టేసి అక్కడ అందరిని నిలువరించి ఉంటే ఈరోజు ఈ ఘటనలు జరిగి ఉండేవి కాదు. మరి అంతేకాకుండా ఆ రోజు పెద్దారెడ్డి ఇంటి మీదకి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వందలాదిగా దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా కొన్ని అరెస్టుల సందర్భంగా కూడా పెద్దారెడ్డి ఇంట్లోకి దూరి పోలీసులు తలుపులు బ్రద్దలు కొట్టి అక్కడటువంటి కంప్యూటర్లు అయితేనేమి, హార్డ్ డిస్కులు అయితేనేమి మొత్తం వాళ్ళు కొట్టేసి ధ్వంసం చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.